ప్రార్థన చేసుకుందాం. ఈరోజు చెప్పబడే వాక్యాన్ని బట్టి తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. మా నోటికి మీరు బోరగా ఉండి తండ్రి ఆ వాక్కులు ఎత్తమని బ్రతిమాడుకున్నాం ప్రభా. నేను మాట్లాడితే తండ్రి సమయమును సమస్తమును వ్యర్థమైపోతాయి ప్రభా. అందుకని నిన్ను బ్రతిమాడుకుంటున్నాం నాయన. నా నోటికి మీరు బోరగా ఉండి ఆ వాక్కులు ఎత్తమని బ్రతిమాడుకున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు నీ వైపుకు ఆకర్షించబడాలి. నీ పరలోక రాజ్యపు వారసులు కూడా కావాలి ప్రభా. ప్రభు భౌతికంగా తండ్రి భూమి మీద జీవిస్తున్నాం కాబట్టి తండ్రి ఆశీర్వాదాలు కూడా మాకు దయచేయమని బ్రతిమాడుకున్నాం ప్రభా. ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాల గురించి అన్నిటి గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. అవసరాలన్నీ తీర్చమని బ్రతిమాడుకున్నాం ప్రభా. ఇప్పుడు వాక్యంలోకి వెళ్తున్నప్పుడు తండ్రి పూర్తిగా నన్ను మరుగుపరిచి ఆ వాక్కులు మీరే విత్తమని బ్రతిమాడుకున్నాం ప్రభా. భౌతికమైన ఆశీర్వాదాలు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మాకు దయచేయమని నిత్యంగా తండ్రి మీ బిడ్డలుగా మేము కొనసాగులాగిన సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం కానీ చదువుకుందాం. దేవుని మందసమను మాట అతడు పలుకగానే ఏలి ద్వారం దగ్గరనున్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఎలయనగా అతడు వృద్ధుడై బహు స్థూలదేహుడై ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయం తీర్చెను. ఏలి కొడలకు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నిప్పులు తగిలి మోకాళ్ళ మీదకు కృంగి ప్రసవమాయెను. ఆమె మృతి పొందుచుండగా దగ్గర నిల్చున్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటిరని అని గాని ఆమె పశ్చుత్తరమికియు లక్ష్య పెట్టకయు నుండినదై దేవుని మందసము పట్టబడిందను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయిన చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలు నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఫినెహాసులు ఉన్నారు చెప్పగలరా? బైబిల్ గ్రంథంలో 2 ఫినెహాసులు ఉన్నారండి. ఒక ఫినెహాసు ఏమో ఏలి యొక్క కుమారుడు, ఇంకో ఫినెహాసు ఏమో అహరోను యొక్క మనవడు ఎలియాజరు యొక్క కుమారుడు ఫినెహాసు. వీరిద్దరు గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ఏలి యొక్క కుమారుల్లో ఉన్న ఫినెహాసు గురించి, ఎలియాజరు యొక్క కుమారుడైన ఫినెహాసు గురించి మాట్లాడుకుందాం. వీళ్ళిద్దరి యొక్క స్వభావం వల్ల ఏం జరిగింది, వారి జీవితంలో ఏమి ఎదురైంది, వారి కుటుంబ సభ్యుల్లో ఏమి ఎదురైంది, వారి కుటుంబ సభ్యుల్లో ఏమి ఎదురవుతూ ఎవరు శాపాన్ని తీసుకొచ్చారు, ఎవరు నిత్య నిబంధన ప్రభుతో చేసుకున్నారు అనేది ఒకసారి స్పష్టంగా మాట్లాడుకుందాం. ఈ ఫినెహాసు గురించి మాట్లాడుకుందాం. ఇక్కడున్న ఫినెహాసు ఏలి యొక్క కుమారుడు ఫినెహాసు. ఒక ఫినెహాసు వలన ఆ కుటుంబానికి మొత్తం శాపం వచ్చిందండి. ఇంకో ఫినెహాసు వలన ఆ కుటుంబానికి మొత్తానికి దీవెన వచ్చింది. మరి ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం మనమందరం. ఏ ఫినెహాసులాగా ఉంటావు నువ్వు? శాపాన్ని తీసుకొచ్చే ఫినెహాసులాగా ఉంటావా, లేదనుకుంటే ఆ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొచ్చే ఫినెహాసులాగా ఉంటావా, దేవునితో నిత్య నిబంధన చేసే ఫినెహాసులాగా ఉంటావా? ఏ ఫినెహాసులాగా ఉంటావా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఫినెహాసు గురించి, ఏలి యొక్క కుమారుడైన ఫినెహాసు గురించి మాట్లాడుకుందాం కొంచెంసేపు. ఏలి యొక్క కుమారుడు ఎలా జీవిస్తున్నాడంటే దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడండి. అతను ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. దేవునికి ఆయాసకరమైంది చేస్తూ వెళుతూ ఉన్నాడు. అన్యాయపు తీర్పులు కూడా తీరుస్తూ ఉన్నాడు. దేవుడు ఏమనుకున్నాడంటే
ఈ యొక్క వ్యక్తిని ఈ భూమి మీద నుంచి తీసివేయాలనుకున్నాడు. ఇశ్రాయేల్లో ఈ యొక్క వ్యక్తి ఏలీ గురించి మాట్లాడుకుంటేనేమో ఏలీ గొప్ప విశ్వాసి, లేకపోతే గొప్ప యాజకుడు ఏలీ. అతను కుమారుడు వచ్చేసేపటికి ఆయన పేరు చెడగొట్టే వ్యక్తిలాగా పుట్టాడండి ఈయన ఫినెహాసు. ఈ ఫినెహాసు ఏం చేస్తున్నాడంటే అక్కడికి యాజకత్వం దగ్గరకు వచ్చే వారితో కూడా పాపం చేస్తూ ఉన్నాడు, స్త్రీలతో పాపం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా దేవునికి బలి అర్పించే వాటిని కూడా ఏం చేస్తున్నాడంటే మంచి వాటిని అన్నిటినీ ఈయనే మొట్టమొదటిగా తీసుకొని వీరే తినేస్తున్నారు. దేవునికేమో పనికి మాలిన వాటిని అన్నిటినీ దేవుడికి చేస్తూ ఉన్నారు. యెహోవాకి కోపం పుడుతుంది వీరి వలన. యెహోవాకి కోపం పుట్టడం వలన ఫినెహాసుని ఈ భూమి మీద లేకోకుండా చేసేయాలి అనుకున్నాడు. ఏలీ మంచి యాజకుడే, ప్రార్థనాపరుడే, మంచిగా బలు అర్పించేవాడే, నైవేద్యములు కూడా అర్పించేవాడే. కానీ ఏలీ ప్రార్థన ఆలకించట్లా. కుమారుడు చేసిన పాపం వలన కోపం మండుతుంది దేవునికి. ఒకనొక రోజున ఫిలిష్తీయులతో పాటు యుద్ధానికి వెళ్తారు. యుద్ధంలోకి వెళ్ళినప్పుడు మందసాన్ని కూడా తీసుకొని వెళ్తారండి. ఫిలిష్తీయుల మీద వీరెప్పుడు ఓడిపోతూ ఉంటారు ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు ఓప్ని ఫినెహాసులు కూడా యుద్ధానికి వెళ్తారు, యాజకులు కూడా అయిన వారు కూడా యుద్ధానికి వెళ్తారు. ఏంటంటే మందసం తీసుకొని వెళ్తే విజయం కలిగిద్దని మందసాన్ని తీసుకొని కూడా వెళ్తారు. మందసం తీసుకొని వెళ్ళిన విజయము కలగదు. నీకు ఒక సత్యం తెలియాలి ఈ రోజున. ఏ సత్యం తెలియాలంటే మందసంలో మట్టికి ఇప్పుడు అప్పుడు ప్రభావం ఉంటానే ఉందండి. బలిపీఠం మధ్యకి ఎప్పుడు ప్రభావం ఉంటానే ఉండిద్ది. బలిపీఠం మీద యాజకుడి మీద కూడా ఆయన దేవుని యొక్క కృప ఉంటానే ఉండిద్ది ఎప్పుడు. నోడు గమనించాలి. తొందరపడి యాజకుని కూడా అనుకోవద్దు మనం. లేకపోతే బలిపీఠం మీద ఇష్టానుసారమైన పనులు కూడా చేయకూడదు. దేవునికి మహిమ కలిగిన పనులే చేయాలి. దేవుని వాక్యాన్నే ప్రకటించాలి. ఇష్టానుసారంగా ఉండటానికి వీలులేనే లేదు. చెత్త చెదారం కూడా వేయటానికి కూడా లేదండు. బలిపీఠము అంత శ్రేష్టమైంది. బలిపీఠము చాలా శ్రేష్టమైంది. దాని మీదకి వెళ్ళేవారు కూడా పవిత్రంగా ఉండాలి, దాని నుంచి దిగేవారు కూడా పవిత్రంగా ఉండాలి. యాజకులైన వారు కూడా ఈ యొక్క కుమారుల మట్టికి పవిత్రంగా లేరు. బలిపీఠం ఎప్పుడూ ప్రభావం కలిగిందేనండి. బలిపీఠం మట్టికి, లేకపోతే మందసం మట్టికి, దేవుని యొక్క మందసం మట్టికి ఎప్పుడూ ప్రభావం కలిగింది. ప్రభావం లేని వారు ఎవరు అంటే మనమే. ఆ ప్రభావంతో మనల్ని నడిపిస్తూ ఉంటాడు నా ప్రభు. ఆ ప్రభావాన్ని మనం పొందుకోగలిగాము అంటే మనకు విజయం చూస్తామండి. అన్ని విషయాల్లో విజయాలు చూస్తాం. ఆ ప్రభావాన్ని పొందుకోలేకపోయాము అంటే ఈ లోకంలో అన్ని అపజయాలు ఎదురవుతాయి. ఇది మట్టికి సత్యము. అదేవిధంగా ఆ బలిపీఠంలో ఉన్న ప్రభావము ఈ మందిర ఆవరణం మొత్తం కూడా ఆవరించి ఉండిద్ది. ఆవరించి ఉన్నప్పుడు ఆ మందిరంలోకి నువ్వు వస్తున్నావు కాబట్టి నువ్వు కూడా ఆస్వాదించబడతావు. ఆ ప్రభావాన్ని నువ్వు కూడా పొందుకుంటావు. అంతేకాని ఏదో మామూలుగా వచ్చేసి వెళ్ళిపోతున్నావు అనుకుంటున్నావేమో. నీకు తెలియదు. భౌతికమైన కళ్ళకి తెలియదు, కానీ ఆత్మీయానుసారమైన కళ్ళకి మటుకి అది మనకు స్పష్టంగా తెలిసిద్ది. ఆత్మానుసారమైన మాటల మటుకి స్పష్టంగా అర్థమవుతాయి మనకి. అందుకని బలిపీఠంలో ఉన్న ప్రభావం ఈ యొక్క మందిరం మొత్తము ఆవరించి ఉండిద్ది. ఆవరించి ఉన్నప్పుడు ఆ ప్రభావంలోకి వస్తున్నావు కాబట్టి నీలో ఉన్న అనారోగ్యాలు కొట్టివేయబడతాయి, నీలో ఉన్న వ్యాధులు కొట్టివేయబడతాయి, నీలో ఉన్న దుఃఖము కొట్టివేయబడిద్ది, నీలో ఉన్న నిట్టూర్పులు కొట్టివేయబడతాయి, నీలో ఉన్న వేదన కూడా కొట్టివేయబడిద్దండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత ప్రభావం కలిగింది మందసము. ఈ మందసాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారంటే యుద్ధంలోకి వెళ్తున్నారు. యుద్ధంలోకి వెళ్తున్నా కూడా ఆ మందసంలో ఉన్న ప్రభావం వారిని రక్షించలేకపోతుంది. ఎందుకు అంటే వీరిలో పాపం ఉంది, వీరిలో అతిక్రమాలు ఉన్నాయి, వీరిలో యొక్క మోసపు క్రియలు ఉన్నాయి, ఇష్టానుసారమైన జీవితం ఉంది కాబట్టి ఆ ప్రభావాన్ని వారు పొందుకోలేకపోతున్నారు. అపజయ పాలైపోయారండి. ఆ మందసం కూడా పట్టబడింది. దేవుని నామానికి కూడా అవమానం కలిగింది. ఆ మందసం కూడా పట్టబడింది. ఫిలిష్తీయుల చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న ఓప్ని ఫినెహాసులు కూడా హతము చేయబడతారు. అన్ని జనులకే విజయం కలిగింది. ఓప్ని ఫినెహాసులు కూడా హతము చేయబడతారు. ఫినెహాసు భార్య ఎలా ఉందంటే కనుప్రొద్దులై ఉందండి, ప్రెగ్నెంట్గా ఉంది. ఆమె ఆ మాట వినగానే ఆ మందసము పట్టబడింది, లేకపోతే దేవుని యొక్క బిడ్డలు చనిపోయారు అంటే భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు అని చెప్పగానే ఆమె అక్కడికక్కడే ప్రసవించి ప్రభావం పోయింది,
మనలో నుంచి ప్రభావం వెళ్ళిపోయిందని ఆ బిడ్డకి ఏ కాబోదు అని పేరు పెట్టుకొని చనిపోయిందండి. ఎవరి వలన చనిపోయింది ఈ తల్లి? ఆ ఏలీ కూడా ఎవరి వలన చనిపోయాడు? ఈ ఫినెహాసు చేసిన పాపాల వలనేనండి. ఈ ఫినెహాసు చేసిన అతిక్రమాల వలనే, ఈ ఫినెహాసు తీసుకొచ్చిన శాపం వలనే. ఏలీ మంచివాడే, ఫినెహాసు భార్య మంచిదే, పాపం పసిబిడ్డ కూడా మంచివాడే. కానీ ఎవరి వలన తగులుతుంది ఆ శాపం అనేది? ఫినెహాసు వల్ల ఆ బిడ్డలకి మొత్తానికి, ఆ కుటుంబ సభ్యులందరికీ పాపం అనేది తగులుతుందండి. వారందరూ కూడా మరణిస్తున్నాడు. మంచివాడు ఏలీ, గొప్ప యాజకుడు. ఈ ఫినెహాసు చనిపోయాడు అని, మందసం పట్టబడిందని తెలిసి ఆయన కూడా మరణించాడు. మెడ విరిగి వెనక్కి వెళ్ళిపోయి వెనక్కి వంగి చనిపోయాడు. భార్య మంచిదే, కానీ ఆ మాట వినగానే భర్త చనిపోయాడు. నా గురించి ప్రార్థన చేసే మామ చనిపోయాడు, అదేవిధంగా నాకు సహాయంగా ఉంటానన్న భర్త చనిపోయాడు, నాకు సహాయం చేసే దేవుని యొక్క మందసము ప్రభావం కూడా వెళ్ళిపోయింది. ఇంకెందుకు మా జీవితాలని బాధపడుతూ వేదన చెందుతూ ముందుకు వంగి ప్రసవించి, ఆ బిడ్డను ప్రసవించి చనిపోయింది అండి. దేవుని స్తోత్రం. మరి ఈ ఫినెహాసు వలన ఇంత నష్టం కలుగుతుంది కదా, ఈ ఫినెహాసు వలన ఇంత వేదన కలుగుతుంది కదా, ఈ ఫినెహాసు వలన ఆ కుటుంబిక సభ్యులందరూ మరణిస్తున్నారు కదా, ఈ ఫినెహాసు వలన ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ మరణించారు కదా, ఈ ఫినెహాసు వల్ల ఆ యుద్ధంలో ఓటమే ఎదురైంది కదా. మరి ఈ ఫినెహాసులాగా ఉంటావా నువ్వు? పాపాన్ని విసర్జించవా? లోకములో ఉన్న పాపాన్ని జురుకుంటూ ఇంకా అట్లాగే వెళ్ళిపోతూ ఉంటావా? పాపాన్ని విసర్జించి దేవునికి మహిమార్థంగా జీవించవా? ఎలా ఉంటావు నువ్వు? నీ కుటుంబానికి ఈరోజు నువ్వు శాపాన్ని తీసుకొస్తావా, లేకపోతే ప్రభావాన్ని తీసుకొస్తావా? ఏ ఫినెహాసులాగా ఉండాలని నువ్వు తలుసుకుంటున్నావు? నువ్వు కొన్ని రోజులేనండి ఈ లోకం ఉండేది, మన జీవితం కూడా కొన్ని రోజులే, ఇంకా అంతకంటే ఎక్కువ ఉండదు. కొంతకాలం వరకే మనం జీవిస్తూ ఉంటాం, కొంతకాలం వరకే మనం తింటూ వెళుతూ ఉంటాం. ఏదైనా తిన్నదన్నా మనకు పట్టేది కొంతకాలం వరకే, లేకపోతే ఏదైనా ధరించుకున్న కొంతకాలం వరకే, లేకపోతే ఏదన్నా సంపాదించిన కొంతకాలం వరకే. అంతకంటే ఎక్కువ రోజులు కూడా ఈ భూమి మీద ఉండవు. శాశ్వతమైన దానికోసం నువ్వు పాకులాడాలి, కానీ ఈ లోకంలో ఉన్న దానికోసం పాకులాడటానికి ముందుకు వెళ్తానంటే అది ఎంతైనా అవివేకమే. అంటే సంపాదించుకోవద్దు అంటావా మమ్మల్ని అంటావా? అనొద్దు, నేను ఆ మాట అంటలేదు, నేను ఆ మాట అన్న కూడా. నువ్వు సంపాదించుకో, ఎంత సంపాదించుకుంటావు అంత సంపాదించుకో, కానీ మొట్టమొదటిగా నువ్వు ఎవరిని పెట్టుకుంటావంటే లోకాశల కన్నా లోకానికన్నా నా దేవుణ్ణి ముందు పెట్టుకో నువ్వు. అప్పుడు నువ్వు ఆస్వాదించబడతావు, ఈ లోకంలో బహుగా ఆస్వాదించబడతావు. అదేవిధంగా ఇంకో మొట్టమొదటి స్థానం ఎక్కడుండిద్దని చెప్పమంటారా? పరలోకంలో ఉండిద్దని నీ స్థానము. ఈ ఫినెహాసు వలన ఆ కుటుంబాన్ని మొత్తానికి శాపాన్ని తీసుకొచ్చాడు, ఆ కుటుంబం మొత్తానికి శాపం తీసుకొచ్చాడు. ఇంకో ఫినెహాసు ఉన్నాడు. కీర్తన గ్రంథము 106వ కీర్తన 25వ వచనం కానీ చదువుకుందాం. యెహోవా మాట ఆలకింపక తమ గుడారములో సనుగుకొనిరి, అప్పుడు అరణ్యంలో వారిని కూల చేయుటకును, అన్యజనుల్లో వారి సంతానము కూల్చుటకును, దేశంలో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చేయెత్తెను. మరియు వారు బయల్పేయేరును హత్తుకొని చచ్చిన వానికి ఆ అర్పించిన బలిమాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టింపగా వారిలో తెగులు రేగలను. ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయాను. ఈ ఫినెహాసు లేచి శిక్ష జరిగింపగా తెగులు ఆగిపోయాను. యెహోవాకి కోపం పుట్టిస్తున్నారంటండి. ఎవరో? ఇశ్రాయేలు ప్రజలే. ఇది వారలేకపోయాడు, చూసి వారలేకపోయాడు ఈ ఫినెహాసు. చూద్దాం, ఇంకో లోతుకి వెళ్దాం. ఇప్పుడు సంఖ్యాకాండంలోకి వెళ్దాం. 25వ అధ్యాయము 9వ వచనం కాడ నుంచి. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగా ఆజ్ఞాపించెను,
యాజకుడైన అహరోను మనవనుడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపం మళ్లించెను గనుక నేను ఓర్వలేకుండి ఇశ్రాయేలును నశింపజేయలేదు. కాబట్టి అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను. అతడు దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. ఈ సందర్భం గురించి మాట్లాడుకుందామండి. పూర్వం ఏం జరిగిందో కొంచెంసేపు మాట్లాడుకుందాం. ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా విజయం కలుగుతుంది. ఫిలిప్తీల సందర్భంలో అక్కడ అపజయం కలిగింది, కానీ తర్వాత వారు మనసు తిరుపుకొని ఎబెనేజర్ అనే చాట కాడించి వారికి విజయాలు కలుగుతూ వస్తూ ఉంటాయండి. విజయాలు చూస్తూ వెళుతూ ఉంటారు. అయితే బాలాకు రాజు ఉంటాడు. ఆ వారి దేశం మీద నుంచి వెళుతున్నప్పుడు బాలాకు రాజు బిలామును పిలిచి ఇశ్రాయేల్ ప్రజల్ని శపించినప్పుడు ఏం జరిగిద్దంటే, వారి మీదకి నేను యుద్ధానికి వెళ్తాను, వారు నాశనం అయిపోతారు, వారిని అవలేలుగా నేను జయిస్తానయ్యా. కాబట్టి నువ్వేం చేస్తావంటే, బాలాకు ఏం చేస్తాడంటే బిలాం దగ్గరికి వెళ్ళి నువ్వు వారిని శపించు అని చెబుతాడు. చెప్పగానే ఆ బిలాము ఏం చేస్తాడంటే, నేను శపించనని మొట్టమొదటిగా చెబుతాడు. వాళ్ళు దేవుని యొక్క జనాంగము, నేను శపించను వారిని. నిజమే కదా ఏమండి? మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మీరందరూ ఎలాంటి జనాంగం అంటే దేవుని జనాంగం. ఎవరైనా మిమ్మల్ని శపించారనుకోండి, శాపాలేం దగలవు, మీకు దీవెనలే వస్తాయి. ఆ శాపం అక్కడి నుంచి రాగానే ఇక్కడ మీ దగ్గర రాగానే అది దీవెనగా మారిద్ది. ఎవరు శపించినా సరే మీరు ఏమీ అనుకోవద్దు, మౌనంగా తిరగండి. శపించండి, మీరు ఇంకనూ శపించండి, అవన్నీ మాకు దీవెనకరంగా మారతాయి అని మీరు ఒక మనసులో పెట్టుకోవాలండి. ఈ యొక్క ఈ చదివిన దాన్ని బట్టి మీ మనసులో ఏమని ఉండాలంటే, ఎంతమంది ఎన్ని చెప్పినా ఎన్ని శాపనార్థాలు పెట్టినా సరే అదన్నీ నీకు దీవెనకరంగా మారతాయి. ఎప్పుడు అంటే నువ్వు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు. ఇశ్రాయేలు ప్రజలందరూ చక్కగా నడుస్తూ వెళుతూ ఉన్నారు. ఎవరు వారిని జయించలేకపోతున్నారు. బాలాకు వారిని జయించాలని చెప్పి బిలాముకి ధనమిచ్చల్లా, ఆశ చూపించల్లా, అయ్యా వారిని చెప్పించయ్యా వెళ్ళి, వారిని చెప్పించు వెళ్ళి అనగానే ఈయన నేను చెప్పించను, ఇంకా నీకు కావాలంటే ఎంతనే ఇస్తానయ్యా వెళ్ళి చెప్పించు అనగానే ఈ యొక్క బిలాము ఏం చేస్తాడంటే ధనానికి ఆశపడి వెళ్ళి చెప్పించడానికి వెళ్తాడండి. వెళుతున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు, వద్దయ్యా నువ్వు చెప్పించడానికి వెళ్ళొద్దు నువ్వు అనగానే అయినా సరే ఆకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. చివరికి గాడిద చేత కూడా చెప్పిస్తాడు. గాడిద చెప్పిద్ది, ఏమని చెప్పిద్ది, వద్దు నువ్వు వెళ్ళొద్దు, ఎదురుగా ఉన్నాడయ్యా, దూత పట్టుకొని ఖడ్గం పట్టుకొని ఉందయ్యా, నువ్వు నన్ను వెళ్ళమని నన్ను కొడతావేంటి, నీకు కనపడతలేదా అని చెప్పగానే ఆయనను సరే ముందుకు వెళ్ళి శపించాలని చూస్తాడండి. వెళ్ళినప్పుడల్లా బిలాము శపించాలని చూస్తాడు, కానీ అక్కడికి వెళ్ళగానే ఏం చెప్తాడు, దీవెనలు చెబుతూ ఉంటారు. ఈ రోజు కూడా ఒక యాజకుడికి మిమ్మల్ని అందరినీ నజరేయులో మీరందరూ దీవించబడును గాక. ఒక యాజకుడిగా నేను కూడా పలుకుతున్నా, మీరందరూ ఆస్వాదించబడును గాక, నేను కూడా ఆస్వాదించబడును గాక. ఆమెన్. మన మీద అందరు దేవుని యొక్క కృప ఉండును గాక. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క బిలాము వెళ్ళి వారిని శపిస్తున్నాడే కానీ శాప వచనాలు కాకోకుండా అన్ని ఆ నోటి ద్వారా ఏ వచనాలు వస్తున్నాయండి, దీవెన వచనాలే వస్తున్నాయండి, దీవెన వచనాలు వస్తున్నాయి. ఎవరైనా సరే మన ముఖం చూడగానే దీవించాలండి. మన శత్రువు కూడా మన గురించి సాక్ష్యం చెప్పాలి. ఏమని చెప్పాలి, ఈ బిడ్డ మంచి బిడ్డ, ఈ యొక్క వ్యక్తి మంచి వ్యక్తి, ఈ స్త్రీ చాలా మంచిది, ఈ పురుషుడు చాలా మంచివాడు. ఒక వ్యక్తి సాక్ష్యం చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, అమ్మో వారి బిడ్డలు చాలా మంచివాళ్ళ, అరే నిన్ను ఆ రోజున పలాంది చేశారు, అయినా సరేరా నేనే తొందరపడి కలగ చూసుకున్నా కానీ వాళ్ళు చాలా మంచివాళ్ళు అని సాక్ష్యం చెబుతున్నాడు అంటే ఒక వ్యక్తి గురించి. అలాగే నీ గురించి కూడా సాక్ష్యం చెప్పాలి. అలా చెప్పాలి అంటే నువ్వేం కలిగి ఉండాలంటే నా ప్రభువుని కలిగి ఉండాలండి మొట్టమొదటిగా. అప్పుడే నా ప్రభువుని కలిగి ఉంటే నీ గురించి ప్రతి ఒక్కరు శత్రువు కూడా ఏం చేస్తారంటే దీవెన వచనాలే పలుకుతాడు. ఈ బిలాము కూడా వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల్ని దీవిస్తున్నాడే, ఆస్వాదిస్తున్నాడే, కానీ శాప వచనాలు పెట్టట్లా. చివరికి అంటున్నాడు బిలాము, అంటున్నాడు వారిని జయించడం అసంభవం అయ్యా, వారిని ఎదుర్కొనడం అసంభవం అయ్యా. నువ్వేం చేస్తావంటే, ఎవరైతే వారికి తోడుగా ఉన్నాడో, ఏ దేవుడైతే వారికి తోడుగా ఉన్నాడో ఆ దేవుడికే వారి మీద కోపం పుట్టేటట్టు చెయ్యయ్యా
అని చెప్పాడండి. చెప్పగానే కొంతమందిని ఏర్పాటు చేశాడు. ఆ బాలాకు కొంతమందిని ఏర్పాటు చేసి ఏం చేస్తాడంటే, ఒక స్త్రీని పంపించి మీరు మా ఇంటికి భోజనానికి రండి అని ప్రేరేపిస్తాడు. అన్ని దేవతలకి బలించిన వాటిని కూడా వీరు తింటారు, ఇంక ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. యెహోవా దేవుడికి కోపం పుట్టి వారందరూ సమాజ మందిరంలో అందరిని రామ్మంటాడు, సమాజ మందిరంగా కూడుకోమంటాడు. కూడుకోమనగానే ఉదయకాలం మన సూర్యుడు ఉదయించేటప్పుడు మిమ్మల్ని అందరినీ హతము చేసేస్తాను అని చెప్పినప్పుడు అందరూ ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తూ ఉంటే ఇక్కడ కూర్చున్న అతను ఒక పెద్దడు వెళ్ళి మోయాబు స్త్రీలను తీసుకొని వస్తాడండి. తీసుకొని వచ్చి సైకి చేస్తూ ఉంటాడు, వెళ్దాం రండి పాపం చేద్దాం రండి అని. వ్యక్తి వెళ్తాడు. ఆ స్త్రీలతో పాపం చేస్తున్నప్పుడు ఈ ఫినెహాసు వారవలేకపోతున్నాడు. ఎందుకు వారవలేకపోతున్నాడంటే, ఇంత తెగులు వస్తున్నా, ఇంత పాపం చుట్టుకుంటున్నా, ఇంత నష్టం కలుగుతున్నా, వీరు పాపానికి దూరంగా ఉండట్లేదేంటి అని కోపం పుట్టుకొని వెళ్ళి వీటి పెట్టి ఒక్క పోటు పొడిచాడండి. అక్కడికే ఇద్దరు చనిపోతారు. డొక్కలో దూచుకొని వెళ్ళిపోయి వారికి ఇద్దరు చనిపోతారు. అప్పుడు తెగులు ఆగిపోద్ది. ఈ ఫినెహాసు వలన ఏం కలిగిందంటే ఆ ఇశ్రాయేలు ప్రజలందరికీ మేలు కలిగిందండి. పాపం ఆ రోజున అక్కడ ఆగిపోయి దీవెన వచ్చింది వారికి. ఆ తెగులు ఆగిపోయింది అక్కడ. మొదట్లో చదువుకున్న ఫినెహాసు ఏమో పాపాన్ని తీసుకొని వచ్చాడు, శాపాన్ని తీసుకొని వచ్చాడు. ఈ ఫినెహాసు ఏమో ఏం తీసుకొస్తున్నాడంటే ఆశీర్వాదాన్ని తీసుకొస్తున్నాడు, తెగుల్ని ఆపివేస్తున్నాడండి. దేవుడే నిబంధన చేసుకుంటున్నాడు. ఏమని చేసుకున్నాడంటే నిత్య నిబంధన చేసుకుంటున్నాడు. ఏమని చేసుకున్నాడంటే, ఫినెహాసు నీ కుటుంబానితో నేను ఒక నిబంధన చేసుకుంటున్నానయ్యా, నువ్వు నిత్యము నాకు యాజకుడిగా ఉండాలి, నీ తర్వాత తరం కూడా యాజకుడిగా ఉండాలి. అక్కడ ఉన్న మాట అద్భుతంగా అనిపిస్తుంది కదా. స్పష్టంగా చదువుదాం మళ్ళీ ఒకసారి. 12వ వచనం కానీ చదువుదామా. కాబట్టి నీవు అతనితో ఇట్లా అనుమో, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానముకును. ఇక్కడ ఈ మాట ఆయనతో ఒక్కడితోనే నిబంధన చేసుకోవచ్చు కదా, అతని సంతానంతో కూడా నిబంధన చేసుకుంటున్నాడంటే ఎంత భాగ్యం అండి. మరి నీతో కూడా నా ప్రభు ఒక నిత్య నిబంధన చేసుకోవాలి అంటే నీ కుటుంబంలో ఉన్న పాపాన్ని దూరపరుస్తావా, లేకపోతే నీ బంధుమిత్రుల్లో ఉన్న పాపాన్ని దూరపరుస్తావా? ఒక నిత్య నిబంధన ఆయన కూడా చేసుకొని నిన్ను నడిపిస్తాడేమో, లేకపోతే ఒక ఆశీర్వాదానికి కర్తగా నిన్ను చేస్తాడేమో, ఒక మూల స్తంభంగా నిన్ను కూడా చేస్తాడేమో, చేసి నిన్ను ఆస్వాదిస్తాడేమో, నిన్ను దీవిస్తాడేమో, నీ కుటుంబంలో ఉన్న శాపము కొట్టివేయబడిద్దేమో. దయచేసి ఈ రోజున ప్రభుకి పరిహారం చేస్తావా? నీ కన్నీటి ప్రార్థన ద్వారా ప్రభా నన్ను క్షమించు ప్రభా, క్షమించి నా కుటుంబాన్ని దీవించు ప్రభా, మా కుటుంబంలో ఉన్న పాపాలు శాపాలు కొట్టివేయి ప్రభా అని కన్నీటి ప్రార్థన చేస్తావా? ఈ ఫినెహాసు బట్టికి అక్కడ పరిహారం చేశాడు, కానీ నువ్వు కన్నీటితో ఆ పరిహారం చేస్తావా? పరిహారం చేస్తే నీతో కూడా ఒక నిత్య నిబంధన చేసుకుంటాడండి నా ప్రభు. చేసుకొని నీ మీదే కాదు నీ కుటుంబం మీద కూడా ఆయన కనుదృష్టి ఉండి నిన్ను నిత్యంగా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిస్తాడని ఎవరైనా చెబుతున్నారా నీతో? నువ్వే ఆయన ప్రభావాన్ని పొందుకోలేకపోతున్నావు, నువ్వే ఆయనకు దూరంగా వెళ్ళిపోతున్నావు, నువ్వే ప్రార్థించుకోకుండా వెళ్ళిపోతున్నావు. ఆయన ఎప్పుడు మనకు సమీపంగా ఉన్నాడండి. ప్రతి ఔషధులు కూడా తెచ్చడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. నువ్వే ఆ పరలోక మహిమను, ఈ లోక ఆశీర్వాదాన్ని పొందలేకోకుండా దూరంగా వెళ్ళిపోతున్నావు. ఆ ఫినెహాసు ఆ కుటుంబాన్ని మొత్తానికి శాపాన్ని తీసుకొచ్చాడు. ఈ ఫినెహాసు ఆ కుటుంబానికి మొత్తానికి నిత్య నిబంధన తీసుకొని వచ్చాడు. ఏ ఫినెహాసు లాగా ఉంటావు ఈరోజు నువ్వు? ఆదికాండము 8వ అధ్యాయము 8వ వచనం కానీ చదువుకుందామా. నేల మీద నుండి తగ్గినవో లేదో చూసుకొనుటకు తన యొద్ద నుండి నల్ల పామురు ఒకటి వెలుపలికి పోవిడిచెను. అరికాలు నిలుపుటొకటు దానికి స్థలం దొరకలేదు గనుక ఓడలోను అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకుని అతడు మరియు 7 దినములు తాలి మళ్ళా నల్ల పావురంను ఓడలోని వెలుపులకు విడిచెను.
సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలీవల చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసాను. చాలండి. దేవుని స్తోత్రం. కాకి ఏ రంగండి? ఈ పావురం నల్ల పావురమేనా? కలర్ ఒకటే, స్వభావాలు మార్పు. కలర్ ఒకటే, వ్యక్తిత్వం మార్పు. కలర్ ఒకటే, తినే వాటిలో మార్పు. సమస్తంలో కూడా మార్పు. కానీ రంగు మాత్రము ఒకటే. ఎగిరేది ఆకాశంలోనే, నడిచేది భూమి మీదే. కానీ ఏది అంగీకరించబడిందండి? ఏది శ్రేష్టమైనది తీసుకొని వచ్చింది? పావురము శ్రేష్టమైనది తీసుకొని వచ్చింది. ఓడలోకి శ్రేష్టమైనది తీసుకొని వచ్చింది. మరి రెండు ఒకటే. కానీ ఈ కాకేమో ఏం చేస్తుంది? లోకములో ఉన్న పాపాన్ని జుర్రుకుంటూ అక్కడే ఉండిపోయింది, నశించిపోయింది. ఈ పావురం మట్టికి ఏం చేసింది? లోకములోకి వెళ్ళి శ్రేష్టమైనది తీసుకొని వచ్చి నోవాహుకు చూపిస్తుందండి. మరి నువ్వేం చూపిస్తావు ఈ రోజు? నా ప్రభు అడుగుతుంటే మొట్టమొదట ఫినెహాసు యొక్క భక్తి లాంటి భక్తిని చూపిస్తావా, లేకపోతే రెండో ఫినెహాసు లాంటి భక్తిని చూపిస్తావా? నువ్వు ఏ భక్తిని చూపిస్తావు? ఇక్కడ ఉన్నంతసేపు బాగానే ఉంటాం. ఇక్కడ నుంచి ఓడలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళా మామూలే. అందరిని తిడతమే పని, అందరిని కొడతమే పని, అందరినీ దేశించడమే పని. ఒక ప్రశ్న వేసుకుందామా? నీ భర్తే తప్పు చేసే వచ్చాడు, కరెక్టే. లేకపోతే నీ భార్య తప్పు చేసే వచ్చింది, ఏదైనా అబద్ధం ఆడింది, తెలిసినప్పుడు వారిని క్షమిస్తావా లేకపోతే శిక్షిస్తావా? లోకానుసారంగా మన మనస్తత్వసారంగా శిక్షిస్తాం. అదే విధాన్ని అది పాపమేనంటారా? శిక్షించడము మంచిదేనంటారా? క్షమించడమే న్యాయం. కాబట్టి ఇలాంటి మనస్తత్వంలోకి వెళ్ళాలి నువ్వు. ఈ వాటిని ముగిస్తున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. పరిశుద్ధుడానికి ఉన్న స్తోత్రాలు తండ్రి. బలమని దేవా, బలమని కార్యాలు చేయవాడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా గొప్ప దేవానికి ఉన్నాలయ్యా. మేము ఏ ఫినెహాసులాగా ఉండాలంటే తండ్రి, ఎలియాజరు యొక్క కుమారుడు యొక్క ఫినెహాసులాగా ఉండాలి ప్రభువా. నువ్వు విసర్జించిన పాపాన్ని మేము కూడా విసర్జించాలి ప్రభువా. నువ్వు వారలేని దాన్ని నేను కూడా వారు లేకుండా ఉండాలి ప్రభువా. నీకు నచ్చింది నేను చేయాలి ప్రభువా. నువ్వు ప్రేమిస్తూ వెళుతున్నావు, క్షమిస్తూ వెళుతున్నావు కాబట్టి మేము కూడా ప్రేమిస్తూ క్షమిస్తూ వెళ్ళాలి ప్రభువా. అయా ప్రభా, పాపాన్ని విసర్జించాలి ప్రభువా. ఎలియాజరు ఫినెహాసులాగా ఉండలాగిన సహాయం చేయమని బతిమాలుకున్నాం ప్రభా. ఏలి యొక్క ఫినెహాసులాగా ఉండొద్దు నాయన. మా కుటుంబానికి శాపాన్ని తీసుకురావద్దు ప్రభా. ఏ కాకపోతే ప్రభా, తల్లి లేరు ప్రభా, తండ్రి లేకుండా అయిపోయారు నాయన. అలా ఉండటానికి వీల్లేదు ప్రభా. మా కుటుంబానికి దీవెనే తీసుకురావాలి ప్రభా. అలాగ ఉంచమని బ్రతిమాడుకున్నాం ప్రభా. నిత్యంగా వచ్చిన వారందరినీ నిండాలు దీవించండి, ఆస్వాదించండి. వారి కుటుంబాలు ఏ అవసరం ఉన్నాయో అవసరం తీర్చండి. ఈ రోజు నిత్యంగా తండ్రి ఎలియాజరు ఫినెహాసులాగా ఉండలాగిన సహాయం చేయమని, ఈ సంఘాన్ని ఇంకా నానాటికి అభివృద్ధి పరచమని, నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలండి.